వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ పూజ చేసుకుందామని పువ్వులు కోసుకోవడానికి వస్తే రోజెస్ కనిపించాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈరోజు మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ అంటే ఎక్కడికో కాదులేండి, మా ఊర్లో ఉన్న టెంపుల్కే. ఈరోజు ఇంట్లో స్వామివారికి ఎంతో ఇష్టమైన అప్పాలు చేసి దండగుచ్చి స్వామివారికి వేసాము. అప్పాలు ఎలా చేయాలో తెలుసుకోవాలన్నా, స్వామివారిని ఎలా అలంకరించామో చూడాలన్నా ఈరోజు ఫుల్ లెంత్ వీడియో చూసేయండి. ఈరోజు అప్పాలు నేనే ప్రిపేర్ చేస్తున్నాను. అప్పాలు చేయడం పెద్ద కష్టమేం కాదండి. క్వాంటిటీస్ కరెక్ట్గా తీసుకుంటే బాగానే చేసేయచ్చు. స్టార్ట్ చేసే ముందు 1 కప్ తీసుకోండి, అన్నిటికీ అదే యూజ్ చేయండి. అప్పుడు మనకి కొలత బాగా తెలుస్తుంది. నేను ఇక్కడ ఏదైతే కప్ యూజ్ చేస్తున్నానో దాంతో 2 కప్పులు నీళ్ళు తీసుకున్నాను. 2 కప్పుల నీళ్ళకి 2 కప్పులు బెల్లం యూజ్ చేయాలండి. బెల్లం పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. నాలా తెలివైన వాళ్ళు ఉంటే స్టవ్ ఆన్ చేయమని చెప్పలేదని అడుగుతారు. స్టవ్ ఆన్ చేసుకుని అప్పుడు వంట స్టార్ట్ చేయండి. ముందు మనం ఏ కప్ అయితే యూజ్ చేసామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకుని కలుపుకోండి. సాల్ట్ వేయడం మర్చిపోకండి. సాల్ట్ కూడా వేసి 3 బాగా కలిసేలా కలుపుకోండి. ఇవి బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇలా పాకం మరుగుతూ ఉంటుంది. మరుగుతున్న బెల్లం పాకంలో యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం మొత్తం కరిగిపోయి పాకం మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండి కొంచెం కొంచెంగా వేస్తూ పాకంలో కలుపుతూ ఉండాలి. ఫస్ట్ టైం చేయడం వల్ల నాకు అంత కరెక్ట్గా రాలేదు. పిండి ఇంకొంచెం ఎక్కువ వేయడం వల్ల కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా వచ్చింది. సో మీరు కలుపుతున్నప్పుడు తెలిసిపోతుంది. కలిపేటప్పుడు మీకు పిండి ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తే ఆపేసేయండి. పిండి అలా పళ్ళెంలో ఓపెన్గా ఉన్న దాంట్లో వేస్తే తొందరగా చల్లారిపోతుంది. మనం చేయడానికి ఈజీగా ఉంటుంది. పిండి బాగా చల్లారిపోయిన తర్వాత మనం చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుని దాంట్లోంచి మళ్ళీ చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఆ బాల్స్ని 2 హ్యాండ్స్కి మిడిల్లో పెట్టి ఒత్తుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను అన్నీ ఒకే సైజు రావడం కోసమని. జస్ట్ కొలత తెలుస్తుందని, ఇంకా అన్నీ సేమ్ అదే సైజులో తీసుకుని చేయడం కోసమని నేను అది యూజ్ చేశాను. చేతికి నెయ్యి రాసుకుని చేయండి, అప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. కొంచెం పిండి తీసుకుని బాగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్ చేసిన తర్వాత 2 హ్యాండ్స్ మధ్య పెట్టి నొక్కితే అంతే, మనం అనుకున్న షేప్లో వచ్చేస్తాయి. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆయిల్ వేసి ఫ్రై చేస్తే అంతే, అప్పాలు రెడీ అయిపోతాయి. ప్యాన్ ఎంత ఉంది, గరిట అంతుంది అని అనుకుంటున్నారా? అమ్మ అయితే దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు డైలీ వంటకవి యూజ్ చేసేవి ఏది కూడా యూజ్ చేయరండి. దానికోసం దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు కొన్ని సెపరేట్గా ఉంచుకుంటారు. ఇంట్లో మనం నాన్ వెజ్ అవి కూడా చేసుకుంటూ ఉంటాము. దానికి యూజ్ చేసినవి ఏది మనం దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు యూజ్ చేయం కదండి. ఇప్పుడు ఆయిల్లోంచి తీయడానికి ఏది కనిపించలేదు, అందుకని కొత్తది ఉంటే అదే యూజ్ చేస్తున్నారు. నాకు దాని వెయిట్కి ప్యాన్ పడిపోతుంది అని భయం వేసి నేను హ్యాండ్తో పట్టుకున్నాను. దారం కలర్ చూసారా? ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు గుచ్చడానికి యూజ్ చేసే దారం కలర్ కూడా ఆయనకి ఇష్టమైంది పెట్టాలని తీసుకొచ్చిస్తే అమ్మ ఇంక దాంతోనే గుచ్చుతున్నాను. దండ చాలా ఈజీగా ఉందండి గుచ్చడానికి. అప్పాలు మెత్తగానే వచ్చాయి. అప్పాలు 108 కౌంట్ అని ఏం అనుకోలేదండి. చాలామందికి ఖచ్చితంగా 108 చేసి వేస్తారు. మేము దండ వేద్దాం అనుకున్న ఆంజనేయ స్వామిది చిన్న విగ్రహం అండి, అందుకని దానికి సరిపోయేలాగే దండ గుచ్చుతున్నాను. అండ్ ఇంకొక విషయం అండి, మేము అప్పాలు నెయ్యితో చేసాము. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఆయిల్ యూజ్ చేసి కూడా చేస్తారు. ఆయిల్తో చేయొచ్చు, నెయ్యితో కూడా చేసుకోవచ్చు. మేమేంటంటే స్వామివారికి పెట్టే నైవేద్యం కదా, నెయ్యితో చేస్తే మంచిదని నెయ్యితో చేసాము. ఫైనల్గా అప్పాల దండ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కావాల్సినవన్నీ సర్దుకుని టెంపుల్కి వెళ్తున్నాము. వెళ్ళగానే ఫస్ట్ మన బుజ్జి వినాయకుడికి ఉండ్రాలు పెట్టి దండం పెట్టుకున్నాము. ఈ ఆంజనేయ స్వామి కోసమే మన అప్పాల దండ తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే గుడి మొత్తం క్లీన్ చేసి స్వామివారికి వాటర్తో అభిషేకం చేశాము. స్వామివారికి అలా చక్కగా అభిషేకం చేసి మొత్తం అంతా సింధూరం రాసి అందంగా అలంకరించాము. ఈరోజు పూజ కోసం అయితే స్వామివారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చాము. అరటిపళ్ళు, సింధూరం, తమలపాకులు, తులసి పత్రి, కొబ్బరికాయ, ఇంకెంతో ఇష్టమైన అప్పాలు. మెయిన్గా ఈరోజు మొక్క అయితే మా చిన్ని బంగారంతో వేపిస్తామని అప్పాల దండ, అందుకని వాడిని కూడా తీసుకొచ్చాము. వాడితోనే వేపిస్తుంటే వాడికి అందలేదు. నేను వేస్తుంటే నా చేయి మీద హ్యాండ్ పెట్టి వాడు కూడా వేశాడు. కోసం తీసుకొచ్చిన తమలపాకుల దండ, పువ్వుల దండ, అప్పాల దండ అన్నీ వేసి అలంకరిస్తే చూడండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో.
ఈరోజు మార్నింగ్ నుంచి అనుకున్నవన్నీ చేయడానికి ఎంత కష్టపడ్డానో ఫైనల్గా ఇలా చూస్తే పడ్డ కష్టమంతా మర్చిపోవచ్చు. ఆ ఆంజనేయ స్వామి మనందరికీ ఎంతో ధైర్యం ఇచ్చి అందరినీ హ్యాపీగా చూడాలి. జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.